సీడ్స్ వారి నీపై వేసినాడు ఒక 6 ఎకరాల్లో. మన వర్షానికి పూతలు డ్రాప్ కాకున్నట్ల ఫ్రూట్ సెట్టింగ్ బాగా అయింది. కాయ పౌడర్ బాగా వచ్చి కాయ సైజు బాగా వచ్చింది. 5 కేజీల నుంచి 6 కేజీల వరకు వచ్చింది సార్ కాయ మాకి. టోటల్ గా వ్యాపారస్తులు 27 రూపాయలు అడిగినారు కేజీ. మరి ఎట్లా ఇస్తున్నావా, వదిలేస్తున్నావా, ఇంకేమన్నా ఇంకా రెండు డిమాండ్ చేస్తాండం సార్. రేట్ కాయ బాగుంది కదా, పౌడర్ కూడా. ఇక్కడ మన రైతు శివ వచ్చేసి మన థయో సీడ్స్ వారి నీపై వేసినాడు ఒక 6 ఎకరాల్లో 2 కేజీల సీడ్ తెచ్చుకొని మన భవితా సీడ్స్ అనంతపూర్లో తెచ్చినాడు. ఈరోజు ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఫార్మర్స్ వచ్చి చూసిపోయారు. ఒకసారి మన కంపెనీ గురించి, దీని విధి విధానాల గురించి మన శివనతో వివరాలు తెలుసుకుందాం. నమస్తే శివన. నమస్తే సార్. మా థయో సీడ్స్ నీపై వేసినారు సార్. వెరైటీ గురించి ఒకసారి మీ మాటల్లో చెప్పండి మాకు, ఒకసారి డీటెయిల్స్ గా మన వాళ్ళకి అందరికి తెలియజేయండి అన్న. థయో సీడ్ నిపా అనే సీడ్స్ పెట్టినాము. ఇలోరి మాకు బాగా వచ్చింది సార్. గ్రీనెస్ కూడా బాగుంది. మన వర్షానికి పూతలు డ్రాప్ కాకున్నట్ల ఫ్రూట్ సెట్టింగ్ బాగా అయింది. మాకి 65 దినాలు అయినా కానీ గ్రీనెస్ అట్లే ఉంది. కాయ పౌడర్ బాగా వచ్చి కాయ సైజు బాగా వచ్చింది. 5 కేజీల నుంచి 6 కేజీల వరకు వచ్చింది సార్ కాయ మాకి. ఇలువరి బాగా వచ్చింది. ఇప్పుడు చుట్టుపక్కల రైతులు వచ్చినారు, మొత్తం వాళ్ళ మాటలు ఏమన్నారు నీతో? చాలా మంది నీతో. ఇక్కడ వచ్చిండే రైతులు వేరే సీడ్ కింద ఇది నిపా సీడ్ బాగుంది, ఇదే పెట్టాలా అని చెప్పుకొని మాట్లాడుకొని పోయారు సార్. ఇదే పెట్టాలి. ఇందాక ఇద్దరు వెండర్స్ కూడా వ్యాపారస్తులు వచ్చినారు, మొత్తం చేనంతా తిరిగినారు. వాళ్ళు ఏమన్నారు ఇందాక? కొత్త సీడ్ బాగుంది, పౌడర్ బాగా వచ్చింది. ఈ టైం లో కానీ ఇంత ఇలువరి ఎవరిది రాలేదు, మీది బాగానే ఇలువరి వచ్చిందప్ప, కాయ సైజు షైనింగ్ అంతా బాగుందని చెప్పి పైరాలు. ఇప్పుడు చూస్తున్నాం మనం, కాయ దాదాపు 5.5 నుంచి 6 కేజీలు ఉంటుంది. ఉంది సార్. రేట్ ఏం రేట్ చెప్పినారు మొన్న వచ్చిన వాళ్ళు? వాళ్ళు 27 రూపాయలతో అడుగుతున్నారు సార్. 27 రూపాయలు కేజీ. మనకి ఇప్పుడున్న దాంట్లో మంచి రేట్ కదా. ఇప్పుడు ఉండే దాంట్లో మంచి రేట్. పక్కల వేరే సీడ్ వేసినారు, దానికిన్నా మన సీడ్ 2 రూపాయలు 4 రూపాయలు ఎక్కువ ఉంది. ఇప్పుడు టోటల్ గా వ్యాపారస్తులు 27 రూపాయలు అడిగినారు. మరి ఎట్లా ఇస్తున్నావా, వదిలేస్తున్నావా, ఇంకేమన్నా? ఇంకా రెండు డిమాండ్ చేస్తాండం సార్. రేట్ కాయ బాగుంది కదా, పౌడర్ కూడా. వచ్చేసి ఎక్కడ లేదు ఇంత కాయ, ఇంత మెయింటెనెన్స్ ఎక్కడ లేదని వాళ్ళు కూడా చెప్పినారు. సార్. ఇప్పుడు ఇత్తనం ఎక్కడ తెచ్చినారు మీరు? ఇది మేము అనంతపురం భవితా సీడ్స్. తెచ్చినారు. ఓకే, మా వెరైటీ పరంగా అయితే మీరు అంతా హ్యాపీగా వాళ్ళంతా హ్యాపీ. ఇక్కడ మా జయసింహ ఉంటాడు, మీకు ఎప్పుడైనా ఏదైనా అందుబాటులో కావాలంటే కూడా తను చూసుకుంటాడు. ఈ రోజు నీపా విజిట్ చేయడం జరిగింది. మంచి బిగ్ సైజులు వచ్చినాయండి. కాయ వచ్చేసి చాలా ఎక్సలెంట్ గా ఉంది. మార్కెట్ లో మంచి రేటు పలుకుతుంది. 26 రూపాయలు అయినా కూడా ఆయన ఇవ్వట్లేదు. సో రైతులందరికీ అనుకూలమైన వెరైటీ, అందరూ వేసుకొని మంచి దిగుబడులు పొందొచ్చు.